హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటుండే. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే ఇంకా పిల్లలకైతే బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నా, షాపింగ్ మాల్ చేయడానికి అయితే. ఇంకా పిల్లలైతే లేరండి, ఇంకా పాపం పిల్లలైతే తీసుకుని వెళ్ళాలనుకున్నాను. ఇంకా పిల్లలైతే మళ్ళీ స్కూల్కి సెలవు పెట్టాలి కదా, ఇంకా ఎందుకని చెప్పి ఇంకా ఎందుకులేని చెప్పి ఇంకా పిల్లలకి నా సొంతగా నేనైతే నా ఇష్టపూర్వకంగా అయితే తీసుకుందాని పోతున్నాను. ఇంకా వాళ్ళకి మంచి డ్రెస్సులు అయితే ఇస్తాకి కానీ, ఆదర్శకి కానీ, అక్షయ్కి కానీ. అక్షయ్ అంటే ఎప్పుడు నాతో పాటు ఉంటాడు కాబట్టి ఇంకా అక్షయ్కి అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అక్షయ్కి కూడా ముగ్గురికి అయితే. ఇంకా పిల్లలైతే వచ్చేటప్పటికి స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా రోజు వచ్చేటప్పటికైతే మటుకు మొత్తం అయ్యి పాపం ఎన్ని ఇంకా నిన్న మొన్న ఈరోజు మొత్తాన్ని బట్టలన్నీ ఉతుక్కొని బీరువాలు అయ్యి కానీ మొత్తాన్ని బట్టలన్నీ ఉతికేసుకున్నాడే. పాపం ఈ రోజుతో కానీ మొత్తం సమర్థం అయిపోయింది మొత్తం ఉతుక్కోవడం అయితే. ఇంకా గుంటూరు తర్వాత షాపింగ్ మాల్ అయితే ఏ విధంగా చేస్తాను చూపిస్తాను. మొత్తం అన్ని పిల్లలకి తీసుకున్న డ్రెస్సులు కానీ మొత్తాన్ని. రోజా మరి నీ పరిస్థితి చీరలు ఇచ్చారా మిషన్ మీదకేనా? మిషన్ మీద కుట్టమని చీర అవుతుంది, ఎంత బాగుంది. ఎంత ఖరీదు ఎంత ఉంది? కాస్ట్ ఎంత ఉంది? 250 300. ఎవరిది కస్టమర్? అది ఎవరిది అంత ఇచ్చింది నీకు? ఏదో ఒకసారి చూపించారా? ఇది కాదు ఆ చీర, అంటే డిజైన్ బాగుంది, కలర్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. అయితే దీనికి లైనింగ్ ఫాలో నేనే వేసి కుట్టాలి కదా, అందుకని మరి వీటికి లైనింగ్లు ఉన్నాయో లేదా అని చూసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్తే లేకపోతే ఇబ్బంది పడతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా చూసుకొని ఒక్కొక్కటికి ఉంటే తెచ్చుకునేది, లేకుండా ఇప్పుడు ఎలాగో గుంటూరు వెళ్తున్నాం కదా అక్కడ తీసుకొచ్చుకుందామని చెప్పేసి అయితే ఇంకా చూస్తున్నానండి. ఇంకా ఈ శారీకి వచ్చేసి ఇంకా డిజైన్ పెట్టాను, అందుకని దీనికి లేసులు ఫాల్స్ అవి కూడా తీసుకురావాలా, అందుకని వీటికి మ్యాచింగ్ నాకు ఇది వచ్చేసి దానికి బ్లాక్ సరిపోతుంది. సరే, ఎంతవరకు ఇచ్చింది మరి? ఇంకా ఇవే చూసుకొని ఒక్కొక్కటి అయితే చూసుకుంటున్నాను. వీటికి లైనింగ్ ఫాల్స్ అయితే అన్ని ఉండి నాకు అడుక్కునేటికైతే లేవు, వాటి వరకే తీసుకొచ్చుకున్నాము. ఇదిగోండి ఇక్కడ పడుతున్న సెట్టింగ్ అంతా కుట్టేసేయాలా ఫాస్ట్గా. మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు అంటే కుదరదు కదా, మళ్ళీ గుంటూరు వెళ్ళి మళ్ళీ ఎవరి పండ పడి తిడతారు, ఒక్క మాట అనేస్తారు. కుదరపోతే మాకు ఇవ్వచ్చు కదా, మేము ఏడసాడు ఇదే అన్న మాట దాకొద్ది. కుదరపోతే తీసుకున్నాం బట్టి కుట్టుకో, మళ్ళీ ఎందుకు గవక్క మాట అనిపించుకోవడం. పండగ కదా, మళ్ళీ కుట్టినందుకు టక్ కుట్టేసి ఇచ్చేసేయి, ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయి. కుదరలేదు ఒకవేళ పండగ వెళ్ళిన తర్వాత అన్న మాట పెట్టబాకు, ఒక చెప్పే ముందుగానే పండగ వెళ్ళిన తర్వాత ఇస్తానమ్మా, మరి ఒకవేళ ఇప్పుడు ఇచ్చారనుకో 2 రోజులు 3 రోజులు దానికి ఇస్తే పండుగ వెళ్ళిన తర్వాత అని చెప్పేసి పుస్తకారు ఇక్క మధ్యలో మళ్ళీ. అలానే చేస్తాను అంటే పండగనే ఫాస్ట్ కుడతా, మామూలు రోజువారీ ఉంటాయి కదా వేరే అవ్వాలి, అవి కొంచెం పండగ అయిపోయినాక బాబా అది కూడా ఫోటో తీయాలా. సరేనే, ఇంకా చూసేసారు కదా, ఇంకా ఇచ్చేటప్పటికి అయితే మటుకి ఇంక పెయింటింగ్ ఎట్లా. ఇంకా ఈరోజే కొద్దిగా రెస్ట్. ఇంకా నిన్న మొన్న అయితే ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోయింది. మొత్తాన్ని ఇవన్నీ చూసుకొని ఇవన్నీ సర్దుకున్నాను, మొత్తాన్ని ఇంక పై ఇవన్నీ మొత్తం పెట్టేసుకున్నాను. ఎందుకంటే మొత్తం అంత ఎగిరిగ్గా ఉంది. ఇంతకుముందు చూసే ఉంటారు కదా మీరు. ఇంకా ఇంట్లో సరుకులు అంటే ఎట్లా అంటే చిల్లర కొట్లో మనం కొద్దిగా ఆడుకుంటాం చూడండి. చిల్లర కొట్లో వచ్చినప్పుడు మనకి ఏం కావాలంటే గబక్కన దొరక్క అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి దూరాడుకున్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకని చెప్పేసి నేనే ఇంకా చండాలం ఉంది కదా, పండుగ దగ్గరకు వస్తుంది కదా. మనకి ముఖ్యమైన పండుగ ఏదంటే క్రిస్మస్ పండుగ కదండి. ఇంక అన్ని పండుగల కల్లా ఒక ముఖ్యమైన పండుగ అంటే క్రిస్మస్ పండుగ కాబట్టి ఇంక అందుకని చెప్పి మన పండుగ మన ఇదిగా సంతోషం చేస్తారు కాబట్టి అందుకని చెప్పి ఇంకా పెయింటింగ్ కానీ మొత్తం అన్నీ ఇంకా చిల్లర సామాన్ మొత్తం అన్ని మట్టికి మొత్తం మచ్చ మీదకి అయితే తెచ్చేసాము. ఇంకా ఇవన్నీ వరుసగా పెట్టేసుకొని నీటికి పెట్టేసుకున్నాము. ఇంకా ఈ చెట్టు వచ్చేటప్పటికి ఏది ఇది ఫోటో తీసి ఈ కలర్ గ్రీన్ కలర్ ఇదా ఫోటో కొట్టమంటావా? ఫోటో కొట్టు. సరే అడితే ఇంకేమన్నా చూసుకో మరి. ఇంకా ఇది కూడా ఫోటో కొట్టేసే అవన్నీ ఫోటో కొట్టాల్సి మొత్తం బయట పెట్టేసి ఎవరు అనేది నీకు గుర్తున్నది కదా, అవన్నీ చూసుకో ఒకసారి. ఎందుకంటే కలర్స్ తెచ్చుకున్నాం అనుకో వీళ్ళకి వచ్చేసి మీటర్ కావాలా, అవి అంటే 80 పాయింట్లు కదా, అవి సరిపోవు. అందుకని చెప్పేసి మీటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది కొట్టడానికి. అదే అంటుందా. ఇవి వచ్చేసి ఏంటి దీంట్లో వచ్చేసి వీళ్ళకి పట్టులో కావాలంటండి, అందుకని చెప్పేసి ఇంకా ఇవైతే పాపం మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు కుట్టించారంట ఆ అమ్మాయికి. అయితే ఇప్పుడు వచ్చేసి సరిపోవట్లేదు. ఇదే కాంబినేషన్లో బ్లౌజ్ అయితే తీసుకొచ్చి 1.5 మీటర్ ఇంకా
ఇదే డిజైన్ లో సంక్రాంతికి అయితే కుట్టేవాళ్ళ ముందుగానే ఇచ్చేసారు సంక్రాంతికి ఇవ్వమని చెప్పేసి ఆంటీ వాళ్ళు కుట్టేసి ఇచ్చేసి సంక్రాంతి అంటే వాళ్ళకి మనకు పండగ ఎట్ట క్రిస్మస్ పండుగ ఎట్టగా వాళ్ళకి కూడా సంక్రాంతి అంటే నెంబర్ 1 పండుగ. ఆ అమ్మాయి కంటే అక్కడ వాళ్ళ ఊర్లో సెలబ్రేషన్ చేసుకుంటారంట కాలేజీలో, అందుకని ఆ టైం కల్లా ఇస్తే అమ్మాయి కాలేజీకి వెళ్ళే పిల్ల కాబట్టి పెద్ద డిజైన్ గా పెట్టి మొత్తం కుట్టేసేది మామూలుగా ఇంతవరకు అయితే గుంటూరు తీసుకెళ్దాము తీసుకుంటాడు. మరి ఇంకా అయ్యానా ఏ చీరలో ఫోటో తీసుకుంటాయి అవి కూడా తీసి పక్కన పెట్టారు 2 ఫోటో 2 కూడా. సరేనే ఇంకైతే చెప్పే కదా పిల్లలు అయితే లేకపోయేటప్పుడు కొద్ది ఎక్కడో నాకైతే మనసుకి అయితే కొద్ది ముళ్ళు కూర్చున్నట్టు ఆస్తకి ముందు లంచ్ బాక్స్ కర్రీ ఇచ్చి రావాలి, టైం అవుతుంది కానీ మళ్ళీ వాళ్ళు భోజనం ఇప్పుడు కుదరదు రోజా పత్తిపాడి ఇచ్చేసి వెళ్దాం అంటుంచు. పత్తి పడిపోయిన పత్తి పడి నుంచి ఎప్పుడు పోయి మరి ఏం చేద్దాం, మరి పిల్ల కూర లేకుండా తినిపోయింది. ఎంతలో పని చేసినా రోజా ఈరోజు జరగరాని జరిగింది అనుకుంటాను, అదే జరిగింది. ఆస్తికి వచ్చేసరికి అయితే క్యారేజీ కట్టింది నేనేనండి, ఇంకా పిల్లలకి అయితే వచ్చేటప్పటికి. కానీ క్యారేజీ అయితే కట్టాను కానీ ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాను కానీ కర్రీ బాక్స్ అనేది మర్చిపోయాను, ఇంకా బయట మర్చిపోయాను. ఇంకా మా ఆస్త ఇంటికి రాగానే ఇంకా ఆనకాలు అయితే ధూమ్ చేసి పని ఇది మొత్తం అంతా ఇంకా మామూలుగా ఉండదు. మగపిల్లడు కూడా సరిపోయాడు, ఇంకా ఆడపిల్లలాగే ఉండదు కానీ మగపిల్లలాగే ఉండదు, అచ్చం సేమ్ టు సేమ్ డిటో. కానీ మొత్తం సరేనే ఇంకా ఆస్తాకి వచ్చేటప్పటికి అయితే పాపం లంచ్ బాక్స్ మర్చిపోయింది కదా కర్రీ అయితే, ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా ఆస్తాకి ఇచ్చి ఇంకా అటు నుంచి అయితే టీచర్లతో కూడా మాట్లాడుతున్నారు, పిల్లలు అయితే ఏదైనా చదువుతున్నారు అనేది తెలుసుకోవాలి కదా. ఇంకా నేనైతే టీచర్ కాడికి పోయి కూడా మాట్లాడి 2 నెలలు అవుతుంది పాపం. ఈ ఆస్తాకి అయితే ఇంకా ఫీజు కూడా కట్టాలి, ఇంకా రేపు పంటకు వచ్చిన తర్వాత అయితే కట్టేస్తాను ఒకసారి ఇంకా మొత్తం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇంక పండగ దగ్గరకు వస్తుంది కదా, కట్టడానికి అయితే అవకాశం లేదు కదా. ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా 2-3 రోజులు అయితే పంటకు వస్తాను, ఇంకా అప్పుడు అమ్మనే కట్టేసి. ఇంకా ఆస్త అయితే పాపం మొన్న కూడా ఏడిచింది డాడీ ఫీజు కట్టలేదని చెప్పేసి. ఇది రెడీ అయిపోయాక కర్రీ బాక్స్ పెట్టుకున్నావా నువ్వు, మళ్ళీ మర్చిపోయావా తీసుకున్నావా లోపల పెట్టేసి. రత్నమా ఏ సంగతిలో నాయనమ్మని ఎంతవరకు పిలిచారు రోజా అనే మాట కానీ ఇప్పటికి నాకు 2 సంవత్సరాలైనా కానీ ఎంతవరకు ఉన్నాయి నాయనమ్మనే మాట నాకు ఇంతవరకు రాలా. రత్తులమా అంటే ఇంకా అలవాటు ఆటోమేటిక్గా ఇంకా నోటి నుండి అదే అలవాటు అయిపోయింది మాట అయితే. ఇంకా అందుకని చెప్పి అయితే నాయనమ్మ పిలుపు రాదండి, ఎక్కువైతే మాకు రొత్తలమ్మ అనే మాట అంతేగాని ఇంక నాయనమ్మ అనేది రాదు. ఏ సంగతులు మరి పోయిరండి అంటే ఇవి 50 100 మళ్ళీ పిల్లడు చేసుకోండి. సరేనే ఇంకా గుంటూరు అయితే బయలుదేరా. ఇప్పుడైతే ఇంకొచ్చేటప్పటికైతే మళ్ళీ టైం ఎంత ఇద్దాం, పిల్లలకైతే బట్టలు ఏం తీసుకొచ్చేటప్పటికి సంచి తగిలిచ్చింది రేడా మందిలే పౌర్తి పోయిరాంగ ఎందుకు అమ్మమ్మ వచ్చిందా తిను మరి తిను తిను. ఈరోజు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ కోతలు కోపారు కదా, కోత కోపించి వడ్డం మీద మళ్ళీ కోతలతో పాటు అనుకుంటారు. ఇంక వారం ఎగా ఉంది ఇంకెందుకులని ఆయనకి ఓకేనండి. ఇవి వచ్చేసి మేము తాతయ్య కాడ పని చేసాము, అందుకని చెప్పేసి ఇంకొకసారి అమౌంట్ తీసుకుని వెళ్దామని అయితే వచ్చాము. తాతయ్య హాయ్ చెప్పు. చేస్తాడు అమెరికాలో ఉండేది. సరే అండి ఇంకా చూసారు కదా, ఇంకా పిల్లల పని కానీ ఏదైనా కానీ ఇంకా అప్పుడు కాలంలో పని అయితే మరి చేశారు, తిప్ప చేశారంట. ఇంకా పిల్లల్ని అయితే వచ్చేటప్పటికి ఇంకా నాకు తెలిసినంత లెక్కలు అయితే ఈ పెద్దాది వచ్చేటప్పటికి అయితే కొడుకుని అమెరికా పంపించాడు. ఇంకా ఇంత వాటికి పాపం చూశారు కదా ఈ వయసులో కూడా నాకైతే మటుకి ఇప్పుడు కూడా అనిపించింది. నిన్న కూడా అంటూనే ఉన్నాను నాయనతో, నాయనమ్మ మరి ఇంకా వయసు అయిపో వచ్చింది కదా, ఇంకా పిల్లలు మరి దగ్గర ఉండాలి కదా చూసుకోవడానికి అయితే, మరి అన్న చిన్న మంచిగా చెడిగానే కానీ అని చెప్పంటే ఇంకా రాడయ్య అన్నయ్య అయితే ఇంకా ఎవరైనా కానీ ఆడపిల్ల చూసుకోవడానికి అయితే మగపిల్ల అనేది ఊరు రారయ్యా. ఇంకా మరి ఒకవేళ అప్పుడు ఆ టైం అయితే
ఇంకా వస్తారో రారని చెప్పలేం కాబట్టి పాపం ఇంకైతే ఆడపిల్ల కాబట్టి చూసుకునేది మరి చూశారు కదా. ఇంకా పిల్లనైతే మటుకి నెంబర్ 1 చదివించాడు. ఇంకా అమెరికా అంటే ఇంకా అసలు ఆ టయాన ఆ చదువు అంటే ఇంకా గొప్ప చదువు కాబట్టి ఇంకా అసలు ఆ రోజు మరి ఎంత నాలెడ్జ్ ఉంటే అమెరికా అంటే ఇంకా అసలు మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి వేరే దేశానికి పోవడం అంటేనే గొప్ప. అది ఏది ఇంకా ఈ వెళ్తాం అంటేనే మరి అట్లాంటిది కొడుకుని మరి అమెరికా పంపించాడంటే మరి ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. మరి ఇలా అక్క నుంచి చదివలేదు అది మరి అక్క చదివిందా అక్క ఇప్పుడు కూడా అంటాను నా మరి నేను కూడా చదువుకునే నన్ను ఎందుకు చదివలేదు బాబు మరి చూశారు కదా. బాబు మరి ఎంత బాధగా ఉంటే మరి వాళ్ళు ఇదిగా ఉండేది అక్కకి కూడా. సరే మరి చూశారు కదా. ఇంక వీళ్ళిద్దరే నాకేంటి ఆయన నెంబర్ కి మనం పెట్టి వీడియో చూస్తాడు మిమ్మల్ని. ఇల్లు వచ్చేటప్పుడు హౌస్ వచ్చేటప్పుడు ఇదేనండి. ఇంకా చూడండి అయినా కానీ ఎప్పుడు ఈ వయసులో కూడా ఇంకా ట్రాక్టర్కి కానీ వ్యవసాయానికి కానీ ఇంకా అసలు నేనైతే నేనే బెత్తరపోయానండి. ఇంకా ట్రాక్టర్ ఈ వయసులో కూడా అసలు ట్రాక్టర్ తోలుతున్నాడు అంటే ఇంకా నేను అసలు నేను మనిషిని చూస్తుంటే నాకే చాలా సంతోషం వచ్చింది. నెంబర్ 1 సీనియర్ ఎవరంటే ఈ తాత తర్వాతే. అసలు ఈ వయసులో ట్రాక్టర్ తోలుతున్నాడు అంటే నేను అదే చూస్తున్నా. అసలు స్టీరింగ్ తిప్పుతుంటే ఈ వయసులో ఎట్లా అసలు బండి ముందుకు పోతుంటే ఆగట్లా. అయినా కానీ అంత ధైర్యంగా అసలు క్లచ్ నొక్కితే బ్రేక్ నచ్చుతాదంటే చూడు మరి అసలు అయినా ఎప్పుడు అయితే మటుకే నెంబర్ 1 అండి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు చిరకాలు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు మనిషి అయితే మటుకే అత్తగా ఉండాలి మనిషి అయితే మటుకే. చూశారు కదా. ఇంకా అసలు చూడండి అయితే ఈ తాతయ్యకి దగ్గర 70 సంవత్సరాల పైన ఉండే. అయినా కానీ ట్రాక్టర్ కానీ వ్యవసాయం కానీ మొత్తం ఇంకా వేరే మనిషిని అంటూ కూలి మనిషిని అంటూ పెట్టడు. అయితే మటుకే సక్రంగా వ్యవసాయం చేసుకుంటాడు, మళ్ళీ సక్రంగా పంట పండించుకుంటాడు. కానీ ఈ సంవత్సరం ఎందుకని తగ్గింది అతడు అంటే సన్న కంకేసింది కదా. వచ్చింది కదా సుంకు రాలింది. అంటే కంకే చేసింది కానీ రాలిపోయింది. సుంకు రావటంలో పంట తగ్గిపోయింది. అంటే సుంకుంటే అది పువ్వు ఇచ్చితేనే కదా అది ఎత్తనం వచ్చేది. నాకే నిన్న అసలు బాధ వేసిందండి. 4 టక్కులు వడ్డు అంటే కనీసం 40-80 బత్తాలు వడ్డు తగ్గినట్టు లెక్క. అయినా కానీ మనమైతే అసలు ఎట్టుండాలి తాతయ్య అసలు ఆయన తగ్గినాక సరే ఆయన మొహంలో కలర్ ఎట్టుంది. అయినా కానీ అట్టగా ఉండాలి. పంట పండిన రోజు నవ్వుతూ ఉంటాం, పండిన రోజు నవ్వుతూ ఉంటాం. అయినా పండిన పంట పని నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే రెండో పంట ఇంకా అవకాశం ఉంది కాబట్టి. సరే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. అందరికీ బాబాయ్, సీ యూ, టాటా.